చిలుకూరు బాలాజీ దేవాలయంలో లాగానే ఈ దేవాలయంలో కూడా 108 ప్రదక్షిణలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. ఈ దేవాలయం పటాన్చెరు నుండి జైరాబాద్ వైపు వెళ్ళే దారిలో రుద్రారం వద్ద స్వయంభూగా వెలిసినటువంటి గణేష్ ఘట దేవాలయం. ఇక్కడ గణపతి సింధూర వర్ణంలో మనకు దర్శనమిస్తారు. మనసులో ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు 11 ప్రదక్షిణలు చేసి అవి నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేస్తుంటారు ఇక్కడ. ఈ విధంగా 11 వారాల పాటు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక ఈ దేవాలయ చరిత్రను చూసినట్లయితే సుమారు 300 సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు కాలినడకన తిరుమలకు ప్రయాణం కొనసాగించాడు. అయితే సంకటహర చతుర్థి రోజున ఆయన ఎక్కడ బస చేసినా సరే వినాయకుడు తన పూజ కోసం దర్శనమిచ్చేవాడు. ఆ విధంగా ఒకరోజు సంకటహర చతుర్థి నాడు దట్టమైన అడవి ప్రాంతమైనటువంటి రుద్రారం చేరుకున్నాడు. తన భక్తితో ఒక పెద్ద రాయి నుండి వినాయకుడిని సృష్టించి పూజించి నైవేద్యం సమర్పించి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పటి నుండి ప్రజలు ఆ విగ్రహాన్ని పూజిస్తూ వచ్చారు. గతంలో ఈ ఆలయం సాధువులకు పవిత్ర స్థలంగా ఉండేది మరియు కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకోవడంతో విగ్రహం భూమిలోకి దాగిపోయింది. తర్వాత మకందాస అనే భక్తుడు గుర్రం స్వారీ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలోకి రాగానే అకస్మాత్తుగా గుర్రం ఆగిపోవడంతో క్రిందికి దిగి చూడగా వినాయకుడి విగ్రహం కనిపించగా అక్కడ ఆలయాన్ని నిర్మింపజేశారు. తర్వాత కొన్నాళ్ళకు అది శిథిలావస్థకు చేరగా తిరిగి కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పునర్నిర్మించారు. సాధారణంగా సింధూర రంగు విగ్రహాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో నల్లగా ఉన్నటువంటి విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ సింధూర వర్ణంలో ఉన్న వినాయకుడు మనకు కనిపిస్తాడు మరియు దక్షిణం వైపు ఉంటుంది. ఈ విధంగా దక్షిణం వైపు ఉన్న గణపతిని పూజించడం వల్ల కోరికలు త్వరగా సిద్ధిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధానంగా వినాయకుడి దేవాలయం ఉన్నప్పటికీ వినాయకుడి తల్లిదండ్రులైనటువంటి పరమేశ్వరుని దేవాలయం, శివాలయం, అదేవిధంగా అమ్మవారు ఆలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. అదేవిధంగా పంచముఖ హనుమాన్ దేవాలయం, నవగ్రహ ఆలయాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. భక్తులు తమ కోరికలను కోరుకున్నప్పుడు కొన్ని ముడుపులు కడుతుంటారు. ఆ ముడుపులను ఇప్పుడు మనం చూడవచ్చు. కోరికలు నెరవేరిన తర్వాత వారు ఇక్కడికి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు. చూశారు కదా గణేష్ ఘట సింధూర గణపతి దేవాలయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ డివోషనల్ కంటెంట్ మన ఛానల్లో వస్తుంది కాబట్టి మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి.